హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ పూజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెల్లం కొమ్ములు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లో అయినా పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటాయి. అంతేకాదండి, ఈ బెల్లం కొమ్ములు చేసేదానికి ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు. అలా అని పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. నేను చూపించే కొలతలు టిప్స్ను ఫాలో అయిపోతే సరిపోతుంది. బెల్లం కొమ్ములు గట్టిగా రాకుండా పిండి ఎలా కలపాలో, పాకం ఎలా పట్టాలో అనే నేను చూపించే ఈ టిప్స్ని ఫాలో అయిపోండి. ఈ బెల్లం కొమ్ములు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇక లేట్ లేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకోసం ముందుగా నేను 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటామో మెజర్మెంట్స్ అన్నీ ఆ కప్పుతోనే ఉంటాయండి. తర్వాత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక గరిట వేడి నూనె అయితే తీసుకున్నానండి. తర్వాత నూనె, ఉప్పు అంతా పిండికి బాగా పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, నేను చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అదంతా బాగా మిక్స్ అయ్యాక మనం పిండిని చేతితో పెడితే ఒక ముద్దలాగా రావాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటా పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. చపాతీ పిండిలాగా అంటే మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి సరిపోయే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. చల్ల నీళ్ళు సరిపోతాయి. అలానే గోరువెచ్చని నీళ్ళు, వేడి నీళ్ళు ఏం అవసరం లేదండి. ఇలా కొద్దిగా వాటర్ని యూజ్ చేసుకుంటా మిక్స్ చేసుకుంటే పిండి కలిపేటప్పుడు చల్ల నీళ్ళే సరిపోతాయి. వేడి నీళ్ళు అలానే గోరువెచ్చని నీళ్ళు ఇలాంటివి ఏం అవసరం లేదండి. కొద్దిగా వాటర్ పోసుకుంటా మెత్తగా, అంటే దాని మీద ఎక్కువ బలం ఉపయోగించకుండా స్మూత్గా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత మెత్తగా మిక్స్ అయిందో. చేత్తో ఒత్తితే ఎలా స్ప్రెడ్ అవుతుందో ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. అంటే అంత గట్టిగా లేదని నా ఉద్దేశం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అంతా మరొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని దీన్ని 2 లేదా 3 భాగాలుగా డివైడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం చపాతీ చేసేదానికి వీలుగా ఉంటుంది. అందువల్ల 2 భాగాలుగా లేదా మీకు కావాలనుకుంటే 3 భాగాలుగా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే చపాతీ కర్ర తీసుకొని అందులోకి లైట్గా పిండిని యాడ్ చేసుకొని చపాతీలాగా రుద్దుకోండి. కానీ మందంగా కావాలండి. నేను చూపించిన విధంగా మందంగా అయితే తీసుకోండి. తర్వాత దీనికి ఇలా షేప్స్ తీసుకోండి. అంటే మనకి ఎంత క్వాంటిటీ, ఎంత సైజ్ కావాలి అని తీసుకోండి. నేనైతే ఎడ్జెస్ అనేది తీసేయలేదు, మీరు కావాలంటే తీసేయండి. ఇలా ఘాట్లు పెట్టుకొని ఇలా కొమ్ముల్లాగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, నేను చూపించిన విధంగా తీసుకోండి. వీటన్ని సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. అలాగే మరొక చపాతీని కూడా ఇలాగే అదే క్వాంటిటీలో అదే మందంగా తీసుకొని ఇలాగే కట్ చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని అయితే తీసుకోండి. ఆయిల్ తీసుకొని బాగా ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. తక్కువగా హీట్ అయితే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలానే ఎక్కువ హీట్లో ఫ్రై చేస్తే పైన మాడిపోయి లోపల కాలకుండా అలా ఉంటుంది. అలానే వీటిని ఫ్రై చేసేటప్పుడు ముద్దగా వేసేయద్దు, సపరేట్గా వేయండి. ఇలా అయితేనే ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన తీసి పెట్టుకొని మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అందులో 1.5 కప్పుని అయితే బెల్లాన్ని తీసుకోండి. తర్వాత 3/4 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. వాటర్ తీసుకున్న తర్వాత ఇలా బాగా బెల్లం కరిగిన తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇలా బెల్లం పాకం వచ్చేంత వరకు, అంటే గట్టి పాకం వచ్చేంత వరకు చూడండి, నేను చూపించిన విధంగా ఇంత పాకం రావాలి. ఇలా వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి కొమ్ములను అయితే అందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లోనే మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటికి బెల్లం పాకం బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆపేసి ఒక అరగంట వరకు అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత
చేత్తో తీసేసుకుంటే వచ్చేస్తాయి. లేదా మరీ గట్టిగా ఉంటే చాక్తో కానీ స్పూన్తో కానీ తీసుకుంటే బెల్లం పాకం నుండి కడాయి నుండి సపరేట్ అయిపోతాయి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బెల్లం కొమ్ములు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.